ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది సార్. రైతులు దీనికి ఎటువంటి సూచనలు తీసుకోవాలి, ఎటువంటి పంటలు సాగు చేసుకోవాలి సార్? అందరికీ నమస్కారం అండి. మనకి ఈ మధ్యకాలంలో సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉందని నిన్ననే మాకు గూగుల్ మీట్లో కూడా చెప్పడం జరిగింది జిల్లా అధికారులు. దానిలో భాగంగా రైతులు ఎవరైతే వరి వేస్తున్నారో ఆ పంట విస్తీర్ణాన్ని బాగా తగ్గించాలండి. వీలైతే వరి వేయకుండా కూడా ఉండాలి. మాకు నిన్న క్లియర్గా గూగుల్ మీట్లో ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. కాబట్టి రైతు సోదరులు ఎక్కువ నీటి అవసరం ఉన్నటువంటి వరి పంటను వదిలేసి పెసర, మినుము, కంది, వేరుశెనగ, జొన్నలు, అదేవిధంగా ఈ నెల జూలై 31 దాకా కూడా పత్తి వేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే కొద్దిగా బెట్ట పరిస్థితులు కనిపిస్తున్నాయో ఆ చేలల్లో పత్తి పంటను కూడా విత్తుకొని సాగు చేయాలని కోరుతున్నామండి. ఇప్పుడు మీరు వరి విత్తనాలు సబ్సిడీ ఇస్తున్నారు సార్, ప్రభుత్వం అందిస్తుంది. అలాగే మిగతా మీరన్న కందులు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ ఇవి కూడా ఇచ్చే అవకాశం ఉందా సార్? అయితే మనకి జిల్లాధికారుల నుంచి ఉన్న సమాచారం ఏంటంటేనండి, మనకి గ్రామాల వారీగా ఎంత పంట వేశారు, పంట వేయకుండా ఎంత ఉంది, పంట వేయకుండా విస్తీర్ణం ఎంత ఉంది అనేది గ్రామాల వారీగా లెక్కలు తయారు చేయమని చెప్పారు, పంపించడం జరిగింది. అదేవిధంగా ఆ మిగిలిన వరి పంట వేయకుండా ఉన్నటువంటి ల్యాండ్కి ఏ పంట ఎంత విస్తీర్ణంలో విత్తనాలుగా అవసరం అనేది కూడా మేము ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందండి. ఇప్పుడు రైతులు క్రాప్ ఏది చేశారు అన్నది కూడా అవసరం ఉంటుంది కదా సార్? అది పంట నమోదు చేసుకుంటున్నారు సార్ యాప్లో, ఎవరే పంట వేశారు అన్నది భూమిలో? అయితే మనకి ఇంకా పంట నమోదు ఆప్షన్ ఇవ్వలేదండి. పంట నమోదు ఆప్షన్ ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ వైజ్గా మేము సర్వే చేసి ఏ సర్వే నెంబర్లో ఏ పంట ఉందనేది నమోదు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.